జస్ట్ వచ్చేసి ఇది మీకు ఫ్రంట్ సెన్సర్ మనకి. ఓకే. ఇది వచ్చేసి సైడ్ సెన్సర్. వీక్లీ వన్స్ వచ్చేసి ఓన్లీ డ్రై క్లాత్ యూజ్ చేయాలి, వెట్ ఎక్కడ యూజ్ చేయకూడదు మరి. టిష్యూ పేపర్ అయినా పర్వాలేదు, జస్ట్ డ్రై క్లాత్ యూజ్ చేసుకుని జస్ట్ ఇలా స్వైప్ చేసుకుంటాం. ఓకేనండి. ఈ హోల్ బంపర్ కూడా. ఓకే. తర్వాత వచ్చేసి ఇది LDS సెన్సర్ ఫర్ నావిగేషన్ పర్పస్. దీని చుట్టూ కూడా వారానికి ఒకసారి జస్ట్ డ్రై క్లాత్ యూజ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఓకేనండి. తర్వాత వచ్చేసి మనకి ఇది ట్యాంక్ మన డస్ట్ ట్యాంక్. ఓకే. వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆరో ఇండికేషన్ ఉంది చూసారమ్మా, జస్ట్ ఇది ఓపెనింగ్ కోసం ఒకటి ఓపెన్ చేసుకుంటే ఇది వచ్చేసి హ్యాండిల్ మనం ఇలా రిమూవ్ చేసుకుంటాం. ఓకేనండి. ఇందులో వచ్చేసి మనకి డస్ట్ అనేది స్టోర్ అయి ఉంటుంది మనకి. ఓకేనండి. ఇందులో వచ్చేసి మనకి అప్పా ఫిల్టర్ ఉంటుంది. ఓకే. ఓపెనింగ్ ఏంటంటే మిషన్లోకి డస్ట్ వెళ్ళకుండా అబ్జర్వ్ చేస్తుంది మనం. ఓకేనండి. ఇందులో వచ్చేసి మనకి రెండు ఉంటాయి, స్పాంజ్ అండ్ ఫిల్టర్ అన్నమాట. ఓకే. ఓకేనండి. వారానికి ఒకసారి జస్ట్ తీసి మనం ఫ్లోర్ మీద టిప్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. వచ్చేసి ఓన్లీ డ్రై క్లీనింగ్ ఏమో వాష్ చేయకూడదు. ఓకే. ఓకేనా. ఇది పెట్టేటప్పుడు కూడా ముందు వచ్చేసి ఫిల్టర్ పెట్టుకుంటాం. ఓకేనండి. తర్వాత వచ్చేసి మనం ఈ టీత్స్ ఉన్నాయి చూసారమ్మా, జస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాపర్గా హోల్డ్ చేసుకొని క్లిప్పింగ్ చేసుకోవడం మనకు వచ్చేసి ప్రాపర్గా సిట్టింగ్ అవుతుంది. ఓకే. ఓకేనండి. జస్ట్ వచ్చేసి మనము ఇందులో ఉన్న డస్ట్ వచ్చేసి మనకి ఇందులో ఉన్న డస్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది మనకి. ఇది వచ్చేసి డస్ట్ బ్యాగ్. ఓకే. ఓకేనండి. ఇందులో వచ్చేసి మనకి ఈ స్లాట్లో ఉంటుంది అన్నమాట. ఓకే. ఓకే. జస్ట్ వచ్చేసి మనం జస్ట్ ఇది ఉంది కదమ్మా, జస్ట్ మన ఇది ఫుల్ టూల్స్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి అనమాట. ఓకే. ఇది వచ్చేసి డస్ట్ బ్యాగ్. ఓకే. ఇందులో వచ్చేసి మనకి డస్ట్ అనేది ఇందులో స్టోర్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకేనండి. జస్ట్ వచ్చేసి మ్యామ్ ఇది ఫుల్ అయినా లైక్ ఇది ఫుల్ అయితే మీకు మెసేజ్ వస్తుంది మ్యామ్. టైం అప్పుడు తీసి డంప్ అవుట్ చేసేసుకోవాలి. ఓకే. క్లాత్ కండిషన్ బాగున్నట్టు అయితే యూజ్ చేసుకుంటారు, లేదంటే రీప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఇది పెట్టేటప్పుడు కూడా జస్ట్ ఉంది కదా ఈ స్లాట్లో జస్ట్ పెట్టుకొని సిట్టింగ్ అన్నమాట. ఓకే. ఓకేనండి. వచ్చేసి మనం పెట్టుకుంటాం. ఓకే. వెరీ గుడ్. తర్వాత వచ్చేసి మనకి ఛార్జింగ్ టెర్మినల్స్ మాట. ఓకే. ఓకేనండి. వారానికి ఒకసారి ఇవి కూడా జస్ట్ డ్రై క్లాత్ యూజ్ చేసుకొని మనం క్లీన్ చేసుకుంటాం. ఓకే. ఓకేనండి. తర్వాత లోపల ఇవి వచ్చేసి రెండు ఛార్జింగ్ టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. ఇవి వచ్చేసి అక్కడ మనకి సిట్టింగ్ అవుతుంది. ఓకే. ఓకేనండి. వచ్చేసి అది కూడా జస్ట్ డ్రై క్లాత్ యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటాం. ఓకే. ఇది మధ్యలో జస్ట్ బ్లాక్ కలర్ ఒక చిన్న డిస్ప్లే టైప్ లో ఉంటుంది అన్నమాట. అది వచ్చేసి IR సెన్సర్ అన్నమాట, నథింగ్ బట్ సిగ్నల్ అన్నమాట. ఓకే. వారానికి ఒకసారి అది కూడా జస్ట్ డ్రై క్లాత్ యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటారు. ఓకే. ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి అంటే అక్కడ డస్ట్ ఏమైనా అడ్డు పెడితే నోటిఫికేషన్స్ అవి కొంచెం ఇది అవుతాయి, అందుకని అది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంతే కదా మీరు చెప్తున్నది? ఆ సెన్సర్ అవదన్నమాట. వచ్చేసి ప్రాపర్ గా అది డిస్ప్లే అవుతుంది, రిటర్న్ టు స్టేషన్ డిఫికల్ట్ ఐడెంటిఫై ది లొకేషన్ అన్నమాట. ఓకే. ఓకేనండి. దానికోసం చెప్పి మనం అలా పెట్టుకుంటాం. ఓకే. ఓకే. వచ్చేసి మీకు డ్రిప్ ట్రే. ఓకే. ఇందులో వచ్చేసి ప్యాడ్స్ అనేది వాష్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే. అదే వాష్ చేసుకుంటుంది, అదే డ్రై చేసుకుంటుంది. ఓకే. ఓకేనండి. అలాంటి ఇప్పుడు జస్ట్ ఏంటంటే మీకు లైక్ ఇన్ ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా లైక్ ఇందులో ఏమైనా డస్ట్ కంటెంట్ ఉన్నట్టయితే జస్ట్ తీసి మీరు రన్నింగ్ వాటర్ లో మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. అంటే ప్లేట్ ఇది వచ్చేసి మీకు సెన్సర్ మాట. ఓకే. ఫ్లోటింగ్ వాల్వ్ ఇది. ఓకే. వచ్చేసి ఎప్పుడైనా జస్ట్ డస్ట్ అయినా సంథింగ్ ఇందులో అక్యుములేట్ అయినట్టయితే ఇది సెన్స్ చేసుకోలేదు అనమాట. అంటే డర్టీ వాటర్ అనేది ఇందులోనే ఉండిపోద్ది, అందులోకి వెళ్ళదు అనమాట. ఓకే. అలాంటి కేసెస్ లో ఏంటంటే జస్ట్ మీరు నార్మల్ గా తీసి ఈ సెన్సర్ వచ్చేసి అంటే రన్నింగ్ వాటర్ లో బ్రష్ అయినా క్లాత్ అయినా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఈ స్లాట్ లో మళ్ళీ పెట్టుకుంటారు, ఇలా రిమూవ్ చేసుకుంటారు. ఇది వచ్చేసి మనకి ట్యాంక్ మా. ఇది వచ్చేసి మీకు క్లీన్ వాటర్ ట్యాంక్. ఓకే. జస్ట్ వచ్చేసి మనకి క్లీన్ వాటర్ ట్యాంక్. ఓకే. ఇది వచ్చేసి మనకి డర్టీ వాటర్ ట్యాంక్. ఓకే. డర్టీ వాటర్ అనేది ఇందులో మనకి స్టోర్ అయి ఉంటుంది. ఓకే. ఓకేనండి. ఇది ఎంటీ అయినా ఇది ఫుల్ అయినా కానీ మీకు మెసేజ్ వస్తుంది మనకి. ట్యాంక్ కూడా విజిబుల్ లోనే ఉంటుంది. ఓకే. జస్ట్ వచ్చేసి లైక్ ఇన్ ఫ్యూచర్ మనం మర్చిపోయినా కానీ జస్ట్ మనకి ఆటోమేటిక్ విజిబుల్ లోనే ఉంటుంది. ఓకే. ఓకేనండి. మనం ఏమైనా సోప్ అది ఏమైనా వేసుకోవచ్చా? ఓన్లీ ప్లెయిన్ వాటర్ RO వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. లైజాల్ కానీ డెటాల్ కానీ యూజ్ చేయకూడదా? ఇందులో మీకు క్లీన్ వాటర్ వచ్చేసి 2.6 లీటర్స్ పడుతుంది అనమాట. ఓకేనండి. డర్టీ వాటర్ వచ్చేసి మీకు 1.7 ఉంటుంది మనకి. ఓకేనండి. జస్ట్ వచ్చేసి ఓన్లీ ప్లెయిన్ వాటరే మనం లైక్ RO వాటర్ ఉంటుంది కదా మ్యామ్, అదే యూజ్ చేసుకోవాలి. ఓకే. లైజాల్ కానీ డెటాల్ కానీ ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకూడదు. ఓకేనండి. ఇది పెట్టేటప్పుడు కూడా మీరు ప్రాపర్ గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. జస్ట్ వచ్చేసి మనకి ఇది డర్టీ వాటర్ ట్యాంక్ మ్యామ్, జస్ట్ మనం తీసి ఇలా ఉంచేసుకోవచ్చు అన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి మనం పెట్టేటప్పుడు కూడా
ఓకే మ్యామ్ జస్ట్ వచ్చేసి మనం ఇలా రిమూవ్ చేసుకుంటాం, ఇది పెట్టేటప్పుడు కూడా ఇలా పెట్టుకుంటాం. ఓకేనండి. తర్వాత వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి యాంటీ డ్రాప్ సెన్సర్స్ మ్యామ్ 1 2 3 4. ఓకే ఓకేనండి. దీని వర్కింగ్ ఏంటంటే మనకి ఏమైనా మెట్లు అని ఉన్నట్టయితే కింద పడకుండా అన్నమాట. వారానికి ఒకసారి ఇవి కూడా జస్ట్ డ్రై క్లాత్ యూస్ చేసుకొని క్లీన్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మా తర్వాత వచ్చేసి ఇది మనకి సైడ్ బ్రష్, ఇది వచ్చేసి మెయిన్ బ్రష్ మాట. ఓకే కొంత లాంగ్ హెయిర్ కంటెంట్ ఉన్నట్టయితే మనకు చుట్టుకుంటుంది మ్యామ్. అలాంటి జస్ట్ వచ్చేసి మనం రిమూవ్ చేసుకుని 3 పట్టుకొని తీయాలి. ఓకే ఇప్పుడు ఒక సైడ్ నుంచి తీయకూడదు అన్నమాట, ఇన్ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది అన్నమాట. ఓకే ఇది పెట్టేటప్పుడు కూడా ఈ స్లాట్ లో జస్ట్ వచ్చేసి మనం దీన్ని రొటేట్ చేయడం గట్టి చేయకూడదు మనం, జస్ట్ ఇలా పట్టుకుని లాగాలి. తర్వాత వచ్చేసి మనం ఈ వీల్స్ కూడా వారానికి ఒకసారి జస్ట్ డ్రై క్లాత్ యూస్ చేసుకుని మనం క్లీన్ చేసుకుంటాం. ఓకే తర్వాత వచ్చేసి ఇది మనకి మెయిన్ బ్రష్. నేను ఇప్పుడు చేస్తున్నారు చూడండి.